వాటర్ వృధాగా ఈ నాగావళి రివర్ లో కలిసిపోతుంది. అయితే సారు దృష్టిలో పెట్టడం జరిగింది. ఇమీడియట్ గా మా మరిపాడు రెవెన్యూకి ఒక వాటర్ ట్యాంక్ ఉండాలి, స్టోరేజ్ పాయింట్ ఉండాలి, ఈ రైతులకి ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి. సుమారు 60 సంవత్సరాల నుండి పోరాటం అండి ఇది. అప్పుడు 60 సంవత్సరాల ముందు పర్లాకి రోజులు మాకు ఈ వాటర్ ట్యాంకర్ కట్టారు. అప్పటి నుండి కూడాను ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక ఎంత 30 ఎకరాలకి 30 ఎకరాలు 40 మొత్తం కూడాను స్టోరింగ్ పాయింట్ పెట్టి ఒక ట్యాంక్ అరేంజ్ చేసి ఈరోజు కింద ఉన్న సాగు రైతులకి ప్రతి రైతులకు కూడాను నీరు అందజేశారు. చాలా థ్యాంక్ యూ సార్. మా రైతుల నుండి ఈరోజు ప్రతి ఒక్కరు కూడాను ప్రతి పొలం సార్, ఇది ప్రతి పొలం రైతు కష్టం సార్. ఇది పంట విలవిల మాడిపోతుంటే ఆ రైతు బాధ మాకు తెలుసు. ఎందుకంటే మావి కూడా నాకు పొలాలు ఉన్నాయి. అయితే మీ దయ వల్ల ఈరోజు అక్కడ ఉన్న రైతులందరూ కూడా పుష్టిగా ఆ నీరు అందినట్టయితే ఆహారం కానీ సోరు గంటలు అలాగే కొడలు వరి అని వేసి పండిస్తారనేసి మేము అనుకుంటున్నాం సార్. లేకపోతే అది ఒక ఎడారి అయిపోయిందో మా నిమ్మక జయకృష్ణ గారి వల్లే ఇది మాకు సాధ్యమైంది. థ్యాంక్ యూ సార్. మీరు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నిమ్మల రామనాయుడు గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎలాగైతే పోలవరం ప్రాజెక్ట్ ఉంది అలాగే మీరు పట్టించుకుంటున్నారో అలాగే మీరు కూడాను మా నలిక శాఖల నుండి పట్టించుకొని మాకు ప్రతి రైతుకు కూడా నీరు అందజేసి మాకు కలిపేస్తారనేసి మా రైతుల నుండి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నిమ్మక జయకృష్ణ గారు.